అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలివితేటల శక్తిని చాటి చెప్పే ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. విజయనగర సామ్రాజ్యం ఒక పెద్ద చిక్కు సమస్యలో ఇరుక్కున్నప్పుడు మన తెనాలి రామకృష్ణుడు కత్తికి బదులుగా తెలివిని ఎలా ఉపయోగించాడో చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. బలం, అధికారం ఇవేవీ పనిచెయ్యనప్పుడు ఒక రాజ్యాన్ని కాపాడటానికి ఇంకే ఆయుధం ఉపయోగపడుతుంది? దీనికి సమాధానం బహుశా మనల్ని ఆశ్చర్యపరచవచ్చు. సరే, మన కథ సిరి సంపదలతో తులతూగే విజయనగర సామ్రాజ్యంలో మొదలవుతుంది. కృష్ణదేవరాయల పాలనలో అంతా ప్రశాంతంగా ఉన్నట్లే అనిపిస్తున్నా తెరవెనుక ఒక వింత సమస్య రాజుగారిని కలవరపెడుతోంది. వ్యాపారులందరూ రాజుగారి దర్బారుకు వచ్చి ఫిర్యాదు చేశారు. మహారాజా, రాత్రికి రాత్రే మా సరుకులు మాయమైపోతున్నాయి. కాని విచిత్రమేంటంటే పగలు చూస్తే అందరూ చాలా నిజాయితీపరుల్లాగే కనిపిస్తున్నారు. దొంగతనాలైతే జరుగుతున్నాయి, కాని దొంగలు మాత్రం కనిపించడం లేదు. ఇది రాజుకి, ఆయన మంత్రులకి పెద్ద తలనొప్పిగా మారింది. సహజంగానే రాజుగారి సభలో మంత్రులందరూ తమ తమ ఆలోచనలు చెప్పారు. వాళ్ల పరిష్కారాలన్నీ దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయి. అదేంటంటే బలాన్ని, అధికారాన్ని ఉపయోగించడం. వాళ్ల ఆలోచనలు చాలా సూటిగా ఉన్నాయి. ఒక మంత్రి ఏమన్నారంటే, దొంగలకు కఠిన శిక్షలు వేద్దాం, ఆ భయంతోనే వాళ్లు ఆగిపోతారు అన్నారు. ఇంకొకరేమో, లేదు రాత్రిపూట గస్తీని రెట్టింపు చేద్దాం, అప్పుడు దొంగలు ఎలాగోలా దొరికిపోతారు అని సలహా ఇచ్చారు. చూసారా, రెండు ఆలోచనలు భయం, నిఘా వీటిమీదే ఆధారపడ్డాయి. కానీ అసలు విషయమేంటంటే ఆ పద్ధతులేవీ పనిచేయలేదు. కఠిన శిక్షలని భయపెట్టినా, గస్తీని పెంచినా ఏవీ దొంగలని ఆపలేకపోయాయి. దొంగతనాలు ఆగనే లేదు. అంటే బలప్రయోగమనేది పూర్తిగా విఫలమైందనమాట. మంత్రులందరూ ఇలా గట్టిగట్టిగా వాదిస్తుంటే సభలో ఒక్క వ్యక్తి మాత్రం చాలా నిశ్శబ్దంగా ఎంతో ఆలోచనలో కూర్చుని ఉన్నాడు. ఆయనే మన తెనాలి రామకృష్ణుడు. ఆయన మనస్సులో మాత్రం అందరి ఆలోచనలకు భిన్నంగా ఒక అద్భుతమైన పథకం రూపుదిద్దుకుంటోంది. రాజుగారు తెనాలివైపు చూసి, రామకృష్ణ, మరి నీ అభిప్రాయమేంటి అని అడిగారు. అప్పుడతను చాలా ప్రశాంతంగా ఒక్కటే మాట అన్నాడు. మహారాజా, సమాధానం దొంగలే చెప్పాలి. ఏంటిది? దొంగలే సమాధానమెలా చెబుతారు? సభలో ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. కాని తెనాలి పథకం అసలు అక్కడే మొదలైంది. తెనాలి రాజుగారి అనుమతి తీసుకుని ఒక ప్రకటన చేయించాడు. పైకి చూస్తే ఇది చాలా సింపుల్ ప్లాన్లా అనిపిస్తుంది. మొదటిది, ఆ రాత్రికి నగరంలో ప్రతి ఇంటి ముందు ఖచ్చితంగా ఒక దీపం వెలిగించాలి. ఇక రెండవది, ఇది చాలా ముఖ్యం, ఎవరి ఇంటి ముందైతే దీపం వెలగడో వాళ్లే దొంగలని నిర్ధారించేస్తామని ప్రకటించడం. సరే, ఆ రాత్రి రానే వచ్చింది. నగరమంతా ఇదే టాపిక్. తెనాలి ప్లాన్ అమల్లోకొచ్చింది. ఇది పైకి చూడ్డానికి ఒక సాధారణ పరీక్షలాగే ఉంది. కాని దీని వెనుక ఒక మాస్టర్ మైండ్ దాగుంది. ఒక అద్భుతమైన సైకలాజికల్ గేమ్ ఉందన్నమాట. అనుకున్నట్టే ఆ రాత్రి విజయనగరం మొత్తం దీపాలతో వెలిగిపోయింది. నిజాయితీపరులు ఎవ్వరూ రిస్క్ తీసుకోవాలనుకోలేదు. అందరూ దీపాలు పెట్టారు. కాని సైనికులు గస్తీ కాస్తుంటే కొన్ని ఇళ్ల ముందు మాత్రం చిమ్మ చీకటి కనిపించింది. ఇక దొంగలు గరికిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కాని ఇక్కడే ఉంది అసలు కథ. దీపాలు వెలిగించని వాళ్లను పట్టుకోవడం తెనాలి అసలు ప్లాన్ కానే కాదు. ఆయన ఆలోచన దానికి మించి ఉంది, చాలా లోతైనది. అదేంటి? మరి దీపం వెలిగించిన వాళ్లు దొంగలు కాకపోతే ఇంకెవరు నిజమైన దొంగలు? వాళ్లు ఎలా దొరుకుతారు? ఈ ప్రశ్నతో అందరిలోనూ ఒకటే కన్ఫ్యూజన్. ఇక్కడే తెనాలి తెలివితేటలు బయటపడబోతున్నాయి. తెనాలి వాడిన అసలైన ఆయుధం కత్తి కాదు, గస్తీ కాదు, భయం. అసలు విషయమేంటంటే దొంగలు సరుకులు, ముఖ్యంగా నూనె లాంటివి దొంగిలించినప్పుడు వాళ్ల చేతులకు ఆ మరకలు అంటుకుంటాయి. ఇప్పుడు దీపం వెలిగిస్తే ఆ వెలుగులో తమ చేతులపై ఉన్న ఆ నూనె మరకలు బయటపడతాయని వాళ్లు భయపడ్డారు. అందుకే వాళ్లు దీపాలు వెలిగించలేదు. వాళ్లను పట్టించింది చీకటి కాదు, వాళ్ల మనసులోని భయమే. ఇక దొంగలు దొరికిపోయారు, తమ నేరాన్ని ఒప్పుకున్నారు. కాని ఈ కథ కేవలం దొంగలను పట్టుకోవడంతో అయిపోలేదు. ఇది మనందరికీ ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. రాజు కృష్ణదేవరాయలు ఆశ్చర్యపోయి తెనాలిని ఎంతగానో అభినందించారు. ఆయన మాటల్లోనే తెనాలి గొప్పతనం మనకు అర్థమవుతుంది. సైన్యాన్ని వాడకుండా, శిక్షలు విధించకుండా
కేవలం మనిషి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వాళ్ల భయాన్నే ఒక ఆయుధంగా మార్చాడు. ఒక్కసారి ఆలోచిస్తే బలాన్ని ఉపయోగించి ఉంటే బహుశా కొంతమంది దొంగలు దొరికేవారేమో. కాని సమస్య అక్కడితో ఆగేది కాదు. మళ్లీ దొంగతనాలు జరిగేవి. కాని తెలివిని ఉపయోగించి తెనాలి సమస్య మూలాన్ని పట్టుకున్నాడు. శాశ్వత పరిష్కారం చూపించాడు. చివరిగా తెనాలి మాటలతోనే ఈ కథను ముగిద్దాం. నిజమైన తెలివి అంటే బలాన్ని ప్రదర్శించడం కాదు, నిజం దానంతటా అదే బయటకు వచ్చేలా ఒక పరిస్థితిని సృష్టించడం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే. బలం కంటే తెలివి ఎప్పుడు గొప్ప